నమస్తే అందరికీ. హ్యాపీ భోగి. సో, ఈరోజు భోగి వ్లాగ్ షేర్ చేయబోతున్నానండి. పండగకి మీకు ఇప్పుడు వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? వెయిటింగ్ టైం పడుతుంది కదండీ! సో, ఇప్పుడైతే భోగి వ్లాగ్‌తో షేర్ మీ ముందుకొచ్చేసాను. భోగి మంటలు వేసాము. తర్వాత హరిదాసులొచ్చారు. హరిదాసులు అయితే ఇలా నడిచి రావడం అనేది నేను ఫస్ట్ టైమ్ చూసాను. ఎందుకంటే మా ఊర్లో అయితే అందరూ బండి మీద వస్తారు హరిదాసులు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో క్లిప్ అనమాట. సో, ఇంకా హరిదాసులు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ పండగలు ఇలా ఉన్నాయి, కొంచెం మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయంటే హరిదాసులు, గంగిరెద్దులు దీంతో పాటు మనకి బుడబుక్కల వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారండి. పండగ అంటే అందరికీ పండగే. రైతులకి పెద్ద పండుగ సంక్రాంతి. నిజంగా మా గోదావరి జిల్లాలు, మా కోనసీమ జిల్లా అన్నీ కూడా ఎక్కువ మేము పండించే పంట వచ్చేసి మనకి ధాన్యం అండి. సో, దానికి తగ్గట్టుగానే మేము చేసుకునే పండగ మా పెద్ద పండగ ఇది సంక్రాంతి పండుగ. అందరూ కూడా చక్కగా ఈ ఈ ప్రతి ఒక్కరు జరుపుకుంటారు ఈ పండుగని కొత్త బట్టలతో. మొత్తం అంతా కూడా ఈ గోదావరి జిల్లాలో అన్నీ కూడా కళకళలాడిపోతూ ఉంటాయి రంగవల్లులతో, ముగ్గులతో. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా పండగకి అంటే ఖచ్చితంగా గోదావరి రావాల్సిందే అందరూ కూడా. దీని తర్వాత ఇప్పుడు మా ఇంట్లో క్లిప్ అనమాట ఇది. సో, మా మమ్మీ ఇట్లా వేశారు. సో, ఆ తర్వాత మా కన్నయ్యకి భోగిపళ్ళు పోసాము. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు లేరు కాబట్టి, మా కన్నయ్య మాకు చిన్న పిల్లాడు కాబట్టి మా కన్నయ్యకి భోగిపళ్ళు పోసాము. అంటే భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే పిల్లలకి ఏమైనా దిష్టి దోషాలున్నా కూడా మనకి ఆ భోగిపళ్ళు పోస్తే పోతాయని చెప్పేసి భోగిపళ్ళు పోస్తారనమాట. చూసారా కన్నయ్య ఎంత అందంగా ఉన్నాడో. ఆయన స్వామివారికి మంగళహారతి ఇచ్చాము. ఆ తర్వాత కొంచెం మా పక్కన వాళ్ళని వెళ్లి పిలుచుకొని భోగిపళ్ళు పోసాము స్వామివారికి. సో, అలా అన్నమాట. ఆ భోగి రోజైతే ఇంకా మనకి గోదావరి కళ్యాణం గూడా అయింది కదా! కళ్యాణం కూడా చాలా జరిగిందండి. యాక్చువల్లీ కళ్యాణం సెపరేట్ వీడియో పెడదాం అనుకున్నాం గానీ, అంత టైం లేకుండే. సో, అందుకే ఇప్పుడే కలిపేసా. అండ్ ఈ సంక్రాంతి చాలా జరిగింది. అండ్ సంబరాలకెళ్ళాము. ముడువారం వెళ్ళాము. ముడువారం ప్రభుల తీర్థం కూడా వెళ్ళామనమాట. చాలా చాలా వ్లాగ్స్ వస్తున్నాయి. పండగ వ్లాగ్స్ అన్నీ మీకొస్తున్నాయి. సో, కంటెంట్స్‌కి మీకు అందరూ సిద్ధంగా రెడీగా ఉండండి. ఎందుకంటే, లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒక్క వీడియో కింద చేసేసాను. బట్ ఈసారి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో కింద చేద్దాం అనుకుంటున్నా. మొత్తం 5 వీడియోస్ వస్తాయి. సంక్రాంతి వ్లాగ్స్ అని కూడా 5 వీడియోస్ వస్తాయి. సో, అందరూ కూడా చక్కగా చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్వామివారికైతే హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత భోగిపళ్ళు పోసేసామనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక మంచి పాట మిస్ అయిపోయింది. ఎందుకంటే కాపీరైట్ పడదని చెప్పేసి నేను ఆ పాటకి స్కిప్ చేసేసాను. సో, మంచి పాట ఉంది ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ. తర్వాత భోగిపళ్ళు చిన్న పిల్లలు చూసారా ఎంత అందంగా పోసిన కన్నయ్యకి భోగిపళ్ళు పోస్తుందో. తర్వాత నేను కూడా భోగిపళ్ళు పోసా కన్నయ్యకి. సో, ఏంటంటే ఇక్కడ కృష్ణుడికి భోగిపళ్ళు పోయొచ్చు. ఎందుకంటే కృష్ణుడికి మన ఇంట్లో చిన్నపిల్లలు లెక్క కాబట్టి కృష్ణుడికి మనం భోగిపళ్ళు పోయొచ్చండి. ఇంకపోతే మనకి కళ్యాణం అన్నమాట. వాళ్ళు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత మంగళసూత్ర ధారణ చేసేసి ఆ తర్వాత ఇద్దరు కూడా ఈ దండలు ఉంటాయి కదా! మనకి పెళ్ళికి దండలు ఉంటాయి కదా! ఆ దండలతో అయ్యవారు, అమ్మవారు ఇద్దరు కూడా నాట్యం చేసినట్టుగా చిన్నగా పంతులు గారు ఇద్దరు కూడా చేశారండి. చూసారు కదా! ఆ రంగనాథ స్వామి గోదా కళ్యాణం. నిజంగా ఎవరైతే గోదా కళ్యాణం చేయించుకున్నారో వాళ్ళకి ఇలాంటి లోటు ఉండదనమాట. అంత బాగుంటుంది గోదా కళ్యాణం. గోదా అమ్మవారికి, రంగనాథ స్వామికి వివాహం అన్నీ కూడా మనకి మీకు చెప్పాను ఎట్లా చేశారు, ఎందుకు చేస్తారు ధనుర్మాసం అంతా మనం చెప్పుకున్నాం కదండీ. ధనుర్మాస ఫలితం అంతా కూడా మనకి ఈ గోదా కళ్యాణంతో వస్తుందన్నమాట. ఇంకా అమ్మవారికి మంగళసూత్రం చేస్తున్నారు. ఆ తర్వాత చెప్పినట్టుగానే మొత్తం పంతులు గారు ఇద్దరు కూడా తీర్థ ప్రసాదాలు అన్ని పంచిపెట్టారు. గుడిలో కూడా చాలా అయింది కళ్యాణము. అండ్ ఆ తర్వాత సాయంత్రం భోగిపళ్ళు పోసారు మా బావకి, చిన్న పిల్లాడికి. సో, అలా ఆ రోజు కొంచెం సింపుల్‌గా అయినా కూడా నెక్స్ట్ సంక్రాంతి నుంచి అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామన్నమాట సంక్రాంతి రోజు. ఈ సంక్రాంతి ఈవినింగ్ వెళ్ళాము. మార్నింగ్ అంతా పెద్ద వ్లాగ్ షూట్ చేయలేదు కానీ ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేశాను, వెళ్ళాము. సో, అట్లా మంచిగా జరిగిందన్నమాట. తర్వాత కనుమ రోజు చెప్పక్కర్లేదు. ఇంక తర్వాత చెప్పాను కదా! అన్నీ జరుగుతాయని చెప్పేసి. ఎందుకు మీకు వ్లాగ్స్ వస్తుంటాయి చూడండి. చూడండి ఇదొచ్చి మనకి స్వామివారిని, అమ్మవారు ఇట్లా పెళ్లయిపోయిన తర్వాత వనమాల వేసుకునే సమయానికి ఇలా వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ పంతులిద్దరు కూడా ఇట్లా డాన్స్ చేశారనమాట. నిజంగా చాలా కన్నుల పండగగా అనిపించిందండి. ఆ మ్యూజిక్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా అనిపించింది. ఇంకపోతే కళ్యాణం అయిపోయింది. తర్వాత ప్రసాదం అంతా కూడా పంచిపెట్టేశారు. ఇలా ఈ సంవత్సరం పండగంతా బాగా కంప్లీట్ అయింది. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేసుకున్నారు? అన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో మాట్లాడండి. సో, నాకు తెలిసి ఈ వీడియో ఇంకా అలాగే అయిపోయి ఉంటుంది. సో, ఖచ్చితంగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ వస్తాయి. నోటిఫికేషన్ వస్తాయి మీకు. ఓకేనా? సో, మేము గారెలు వేసుకుంటున్నాం. మీరేం వేసుకున్నారు మాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. థాంక్ యూ సో మచ్.